ఏమైందన్నా? అసలు నీకేమైందన్నా? పిచ్చి వాళ్ళ నవ్వేలా చేస్తున్నారు కదా. నేను చెప్పిన సరుకునా తెచ్చావా? తీసుకొచ్చానన్నా. అయితే గ్లాసులో పోయి. హే అన్నా, ఏంటన్నా నువ్వు ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందాన్ని వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించన్నా. ఏదోటి మాట్లాడు ప్రభా. నోరు మీరు అంతా నీ వల్లే. ఈ రోజు పొద్దున్న కరెక్ట్ గా పిల్లోని కిడ్నాప్ చేస్తుంటే ₹1,00,00,000 దక్కేవి. ఈ కుమార్ గడ్ సెటిల్ అయిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదన్నా. అక్కడే నరికేసి ఉండొచ్చు కదా. సందు చెవురైపోయిందన్నా, లేకపోతే అక్కడే లేపేసేవాళ్ళం. చుట్టూ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రభా. ఏసేసి ఉంటే అదే కత్తితో మనల్ని చంపేసి ఉండేవాళ్ళు. అదే మగవాళ్ళు అయితే భయంతో మన దగ్గరికి అసలు వచ్చేవాళ్లే కాదు. సరే, ఆ సంగతి వదిలేయనా. కాకినాడలో కిడ్నాప్ చేశాం కదా 2 పిల్లల్ని, అదే విధంగా కిడ్నాప్ చేయాలన్నా. కిడ్నాప్ చేసామని తెలిసి పరిగెట్టుకుంటూ వచ్చి డబ్బులు ఇచ్చారు చూడు, ఆ విధంగా చేయాలన్నా. తర్వాత ఎవరు చెప్పు ప్రభా, మళ్ళీ ఇదే తప్పు జరగకుండా చూసుకుంటా. కుమార్, ఆ బ్యాగ్ తీసుకురా. సరేనా. జాగ్రత్త, చూసుకోరా. ఇదిగో చూడండి, నెక్స్ట్ వీడే. ఒక వారంలో వీడి గురించి, వీడి ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి. మనం ఇప్పటివరకు చేసినట్టు కాదు, ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది కనుక మనం కరెక్ట్గా చేస్తే మనం అందరం ఒకే విధంగా సెటిల్ అయిపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో ఎవడైనా అడ్డుగా వచ్చాడంటే వాడిని ముక్కలుగా నరికిపాడేయండి. అన్నా, అభిరామ్ ఫోన్ చేస్తున్నాడన్నా. వాడు ఫోన్ ఎత్తుకో. తెలివి తక్కువ వెదవలో ఏమీ ఆలోచించకుండా చేస్తారు. మనకు అవసరమైనట్టు పిలుద్దాంలే. అలాగే అన్నా. ఊరికి గంజా వేసుకుని తిరగడం కాదు, మర్యాదగా ఇచ్చే మార్గం చూడు. రేపు ఇంకొకటి మొదలు పెడుతున్నాం కదా, ఇచ్చేస్తానులే. తాళం ఎక్కడ నీ పెట్టానా? దగ్గరే ఉంది కదరా. అన్నా, మనం ఎందుకు విడివిడిగా ఉండాలి? అందరం కలిసే ఉండొచ్చు కదా. నిన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాం, మందు కొడుతూ పేకాడుతూ. అవునా? రే కుమార్, మనం కలిసి ఉండడం కంటే విడిగా ఉండడమే మంచిది. ఎందుకంటే మన పని అటువంటిది. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం అందరం ఇరుక్కుపోతాం. అప్పుడు మన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? రేపు నాకేమైనా ప్రాబ్లం వస్తే నా కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావు, నీకు ప్రాబ్లం వస్తే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. అందుకనే ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటావు. నువ్వేం చెప్పినా గానీ మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఉన్న సంతోషమే వేరు. బాధపడద్దు. ఇప్పుడు మనం చేసే పని సక్సెస్ అయితే ఎప్పుడు కలిసే ఉండొచ్చు, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం, ఇది కంప్లీట్ అయ్యే వరకు మీరుండే ప్లేస్ ని నీట్ గా పెట్టుకోండి. ఒకవేళ ఎవడైనా వెతుక్కుంటూ వచ్చాడంటే ఒక పేపర్ ముక్క కూడా కనిపించకూడదు. రఘు, 50 చైనా మొబైల్స్ కొనొచ్చు. సరేనా? కుమార్, నువ్వు వీలైన సిమ్ కార్డ్స్ రెడీ చేయి. సరేనా? వస్తానా? బాయ్. బాయ్ అన్నా. ప్రభా, వస్తాను. అభిరామ్ ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయరా. అన్నా, బాయ్. సరే, బాయ్. బాయ్ అన్నా. మన బాలు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాకినాడ వెళ్ళాడు సార్. కాకినాడ ఎందుకు వెళ్ళాడు? ఫ్రెండ్ కూతురు పెళ్ళంట. ఏమయ్యా, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? కాకి షర్ట్ వేసుకుని ఏదైనా చేసేస్తావా? ఏమైంది సార్? ఏమైందా? ఎవరిని అడిగా రాయిపేట పెద్దరాజును కొట్టావు? సార్, 2 రోజుల ముందు హార్బర్లో దొరికిన సరుకు అవన్నీ ఎవరిది? మాకు తెలుసు. వాడే దొంగిలించాడనడానికి ఆధారాలేమున్నాయి? లేదు సార్, నాకు వాళ్ళ మీద కొంచెం డౌట్ వచ్చింది, అందుకే ఎంక్వైరీ చేశాను. అవును, ఈయన పెద్ద హీరో. డౌట్ వస్తే వెళ్ళి ఎంక్వైరీ చేసేస్తాడు. స్టేషన్లో ఇన్స్పెక్టర్ లీవ్లో ఉంటే ఇక్కడే ఉండాలి. స్టేషనే నీదన్నట్టుగా ప్రవర్తించకూడదు. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి కానీ ఇలా జరిగిందంటే నేను మాట్లాడేదేం లేదు. గెట్ లాస్ట్. ఎవరు సార్ అతను? ఏసీ అంత తిడుతున్నా కూడా కొంచెం కూడా భయపడకుండా పొగరుగా నిలబడ్డాడు. అతని పేరు కార్తిక్, జగదంబ సెంటర్ ఎస్ఐ. ఈ డిపార్ట్మెంట్కి వచ్చి 2 years అవుతుంది. ఈ 2 yearsలో 2 సార్లు సస్పెండ్ అయ్యారు. 3 నెలల ముందు ఒక ఈవిటీసింగ్ కేసులో ఎమ్మెల్యే కొడుకుని చూడకుండా రోడ్లో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అంతెందుకు, మన కమిషనర్ కొడుకుని ఒక కేసులో పట్టుకుని ఆట ఆడుకున్నారు. డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చారు, ఉడికి రక్తం కదా అలా చేస్తారనుకోవచ్చు, కానీ ఆయన స్వభావమే అటువంటిది. అన్నా, 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 ఏంట్రా పొద్దు పొద్దునే? ఆ ఎస్ఐ వస్తున్నాడన్నా. మళ్ళీ నేను ఇంకోసారి ఎంక్వైరీ చేయాలంట. అప్పుడే చెప్పాను కదా, ఏం కావాలంటే వాడికి? పద. తెలీదన్నా. అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి సార్? ఫ్యామిలీస్ ఉంటున్న ఏరియాకి మీరు అస్తమానం వస్తే నా గౌరవం ఏం కావాలి సార్? రాకండి సార్. ఆ సరికి ఎవరు తీశారు నాకు తెలియదు. తెలిస్తే చెప్పనా?
పని చేద్దామా సార్, నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళతో కేసు క్లోజ్ చేశాను సార్. వాళ్ళు కూడా జైలు జీతం అనుభవించినట్టు ఉంటుంది, మీరు కూడా కేసు క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. అలా చేయటం మనిషి ఏంటి సార్ నేను మాట్లాడుతున్నా కొడుతున్నారు? సార్ 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 కొట్టకండి సార్, సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్, సార్ ఆపండి సార్, దెబ్బ తగులుతుంది సార్, సార్ అయ్యో సార్, సార్ కొట్టకండి సార్, సార్ 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 కొట్టకండి సార్. నాకేం తెలియదు సార్. సార్ అయ్యో సార్, సార్ కొట్టకండి కొట్టకండి సార్, సార్ కొట్టకండి. నిజం చెప్పరా అంటే ఏసీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తావా? ఆ సరికి ఎవరిదో నాకు బాగా తెలుసు. అది నీదే అని నిజంగా ఒప్పుకునే వరకు నేను ఇలాగే వచ్చి ఎంక్వైరీ చేస్తుంటా. అలాగే సార్. సార్ నమస్తే. వాడు అన్నీ ఒప్పేసుకున్నాడు సార్. నమస్తే సార్. ముందే ఒప్పుకోనుంటే ఇలా ఎంక్వైరీ చేసేవాడిని కాదుగా. ఏంటి? క్షమించండి సార్. సార్ హార్బర్లో దొరికిన సరుకు నాదేనని పెద్దరాజు ఒప్పుకున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామా లేక? ఏదోటి చేశాడు అయ్యా. వీడి దగ్గర నుంచి అన్ని తీసుకొని కూర్చోబెట్టండి. చెప్పు చెప్పు సార్, చెప్పు చెప్పురా, చెప్పరా ఎక్కడ పెట్టావు? ముందు సార్ తెలియదు సార్. ఏమయ్యా, వీడు ఒప్పుకున్నారా లేదా? ప్లీజ్ సార్. అయ్యో అయ్యో సార్, సార్ కొట్టకండి సార్. ప్లీజ్ సార్. ఒప్పుకుంటారా లేదా? అయ్యో ఒప్పుకుంటాను సార్, ఒప్పుకుంటా సార్. హలో, సరే సరే మేము వస్తున్నాం సార్. సన్షైన్ బార్లో ఎవరో గొడవ చేస్తున్నారంట సార్. సరే వెళ్ళి ఏంటో చూడండి. సార్ అయితే కోర్టుకి ఎవరన్నా పంపమంటారా సార్? సరే నువ్వు కోర్టు పని చూడు, నేనే అక్కడికి వెళ్తాను. ఓకే సార్. నమస్తే సార్. వాళ్ళు ఎక్కడున్నారు? పైన ఉన్నారు, రండి సార్. ఈ లోపలేనా? అవును సార్. Come on, get your head right. Come on, get your head right. Yep. Come on. It's like ఏమైంది? నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? అవును సార్, నాకు పిచ్చే పట్టింది. ఒక అబ్బాయి సార్ నన్ను 2 సంవత్సరాలుగా లవ్ చేశాడు. నేను ఓకే చెప్పేంత వరకు నా వెనకాల కుక్కలా తిరిగాడు సార్. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కనీసం ఒక కాల్ కూడా చేయట్లేదు సార్. వాణ్ణి అరెస్ట్ చేశాను సార్. లేదు ఎన్కౌంటర్ చేశాను సార్. ప్లీజ్, నేను మార్నింగ్ నుంచి డ్యూటీలోనే ఉన్నాను, అందుకే. అలా అయితే ఇప్పుడు మాత్రం ఎలా వచ్చు? ఇప్పుడు కూడా డ్యూటీలో నుండే వచ్చాను. ఏదో ప్రాబ్లం అని చెప్పారు, హలో, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా డ్యూటీలోనే ఉన్నావు కదా, అయితే ఫోన్ తీయకు. ఏసీ గారు అర్జెంటుగా కాల్ చేస్తున్నారు, ప్లీజ్ వెళ్ళనా? సరే వెళ్ళు.